హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం 4,00,000 రూపాయలు అందిస్తుంది. 4,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందా లేక రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందా? ఈ డబ్బులు అనేవి ఎన్ని విడతలుగా వేస్తారు? ఈ స్కీమ్ కు ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? మొత్తం డౌట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే, సీఎం చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారికి ఒక శుభవార్త అనేది అందించింది. ఆ శుభవార్త ఏంటంటే, ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 2,50,000 రూపాయలు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 1,50,000 రూపాయలు అందివ్వాలని మోడీ గారు ఆదేశించారు. ఈ డబ్బులు అనేవి ఎప్పుడు వేస్తారు? విడతల వారీగా వేస్తారా అంటే, ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారు మొదటిగా మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్, హాయ్ ఫ్రెండ్స్, అలాగే మీ బ్యాంక్ యొక్క డీటెయిల్స్, ఈ 3 కలిపి మీ సచివంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి ఇస్తే వారు మీ పేరు మీద ఇల్లు మంజూరు చేస్తారు. మంజూరు అయిన తర్వాత మీరు పునాది తవ్వినప్పుడు ఒక 20,000 రూపాయలు, అలాగే బేస్మెంట్ లేపినప్పుడు ఒక 40,000 రూపాయలు, అలాగే లెంటర్ లెవెల్ వచ్చినప్పుడు ఒక 1,00,000 రూపాయలు, అలా విడతల వారీగా డబ్బులు అనేవి మీకు అందుతాయి. అలా రాష్ట్ర ప్రభుత్వం తరపున 2,50,000 రూపాయలు అనేవి మీకు వస్తాయి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీకు 1,50,000 రూపాయలు వస్తాయి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. అంటే మీ సచివాలయంలో కానీ, మీ సేవా కేంద్రాల్లో కానీ అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పత్రాలు ఏమిటంటే, దీనికి కూడా ఆధార్ కార్డు ఉండాలి, అలాగే రేషన్ కార్డు ఉండాలి, అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్కు, ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ కాకుంటే ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడవు. కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్, మీ సేవా కేంద్రాల్లో దొరికే ఒక అప్లికేషన్, ఈ 4 తీసుకెళ్లి మీ సచివాలయంలో కానీ లేదా మీ సేవా కేంద్రాల్లో కానీ ఇస్తే వాళ్ళు మీ పేరు మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ డబ్బులు అనేవి మీకు విడతల వారీగా వస్తాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే 2,50,000 రూపాయల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే